హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ సంధ్య వెడ్స్ సూర్య పార్ట్ 15. కథను రచించిన వారు అనురాధ గారు. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. సూర్య నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అతని చుట్టూ అందరూ చేరి ఎంతో ఆవేదన పడుతూ అతన్ని అడుగుతున్నారు, ఏమైందిరా, ఇప్పుడు ఎలా ఉంది అని. కానీ వాళ్ళకి ఎవ్వరికీ సూర్య సమాధానం ఇవ్వలేదు. అతని కళ్ళు చుట్టూ సంధ్య కోసం చూస్తున్నాయి. కానీ అక్కడ సంధ్య కనిపించలేదు. మీనాక్షమ్మ ఎంతో భయపడిపోయింది. కొడుకును పట్టుకుని ఎంతగానో ఏడుస్తుంది. ఏమైంది బాబు, ఎందుకిలా వర్షంలో తడిచి నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు అని. కానీ సూర్యకేమి చెప్పాలో అర్థం కావడం లేదు. జరిగింది చెప్పలేక మామ్, ఏదో సరదాగా రెయిన్లో తడిచాను, ఇంత సీరియస్ అవుతుందే అనుకోలేదు అని సింపుల్గా చెప్పేశాడు. రవి అతని వైపు అనుమానంగా చూసి, ఏంట్రా జోక్ చేస్తున్నావా? ఇంట్లో వాళ్ళంతా ఎంత కంగారు పడ్డారో తెలుసా? నీకేమన్నా అయితే? ఇప్పుడేమీ కాలేదు కదరా. వంశీ దీపులు నవ్వుతూ, మావయ్య, రెయిన్పై ఎక్స్పెరిమెంట్ చేశావా? శశి కోపంగా వాళ్ళని కసిరి, ఏంటా వేళకోళం మావయ్యతో, వెళ్ళండి ఇద్దరు. వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. శశికి కూడా చాలా భయం వేసింది. అందుకే చాలా కోపం తెచ్చుకుంటుంది. అక్క, ఏంటి పిల్లలపై కోపడతావు? వాళ్ళు ఫీల్ అవుతారు. బాగుందిరా, నిన్నెలాగో కోపడలేనుగా, ఇంకా వదిలే. అక్క ప్లీజ్. రవి కలగ చేసుకుని, ఓకే సూర్య, నువ్వు రెస్ట్ తీసుకో, మేము బయట వెయిట్ చేస్తుంటాం. ఇంకా మీరంతా వెళ్ళండి, పని కాస్త రెస్ట్ తీసుకొనివ్వండి. రవి, నాకు ఇప్పుడు బాగానే ఉంది, మీరంతా అనవసరంగా టెన్షన్ పడకండి. రోనా, నువ్వు రవి ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ చాలా వర్క్ ఉంది. నేను బెటర్ ఫీల్ అయ్యాక వస్తాను. నువ్వేమీ అప్పుడే ఆఫీస్కి రానవసరం లేదు, మేము చూసుకుంటాం అని అందరూ బయటకు వెళ్తుంటే సూర్య కళ్ళు సంధ్య కోసం వెతకడం కనిపించింది రవికి. అందరూ వెళ్ళాక సూర్యని అడిగాడు, ఏమైందిరా, సంధ్య కోసం చూస్తున్నావా? అవునన్నట్టు తలాడించాడు. తను ఇప్పటి వరకు నీ పక్కనే ఉంది. నీకు మెలకువ వస్తుందని తానే వచ్చి చెప్పింది. నువ్వు టెన్షన్ పడకు, నేను వెళ్ళొస్తా తనకి, సరేనా? సూర్య కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. రవి, నేను సంధ్యని చాలా బాధ పెట్టానురా. తను నన్ను గురించి చాలా కంగారు పడింది అని, అసలు ఏం జరిగిందో, తను ఎందుకు ఇంతలా ప్రాణం మీదకి తెచ్చుకున్నాడో చెప్పాడు. అతను చెప్పింది విని రవి కూడా చాలా ఆవేదన పడ్డాడు. ఏంట్రా సూర్య ఇదంతా? నువ్వు సంధ్యపై ఇంత ప్రేమ పెంచుకున్నావా? నాకు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇంతలో ప్రేమించే భర్త దొరకడం సంధ్య అదృష్టం కాదురా. అలాంటి మంచి మనసున్న భార్య దొరకడం నా అదృష్టం. నా ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలు పోయినా పర్వాలేదని ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరించింది. అలాంటి సంధ్యకు ఎటువంటి హాని జరుగుతుందన్నా నేను భరించలేను. ఓకేరా, ఇంకా తను కూడా నీకు ఎదురు చెప్పదులే నువ్వు చేసిన అల్లరికి. ఇంట్లో అందరూ ఎంత భయపడ్డారో అని నవ్వేసి సంధ్య కోసం బయటకు వచ్చాడు రవి. సంధ్య మనసుని అపరాధ భావం కాల్చేస్తుంది. తన పాపానికి ఏమీ చేసినా నిష్కృతి ఉండదని భావించి పూజ గదిలో హారతి కర్పూరం చేతి మీద వెలిగించుకొని ఎంతో వేదనగా భగవంతుణ్ణి వేడుకుంటుంది. భగవంతుడా, నేనెంత పాపిని, బహుశా నాలాంటి ఆడది ఎక్కడా ఉండదేమో, నన్ను క్షమించు అని పాపభీతితో తనని తానే శిక్షించుకుంటుంది. ఆమె ఆవేదన మీనాక్షమ్మ గమనించింది. కంగారుగా వచ్చి సంధ్య చేతిలోని కర్పూరాన్ని నెట్టేసింది. ఏంటి సంధ్య, ఎందుకు ఈ పిచ్చి పని? అత్తయ్య, నన్ను క్షమించండి, నా వల్ల పెద్ద తప్పు జరిగింది అని అప్పటి వరకు జరిగిందంతా చెప్పింది. అత్తయ్య, నేనేది కావాలని చేయలేదు, నాకు తెలుసు సంధ్య, నువ్వే తప్పు చేయవని. జరిగిన దానిలో నీ తప్పు ఎంత మాత్రం లేదు, నువ్వు బాధపడకు. సూర్యని కాపాడడం కోసం నువ్వెంత త్యాగం చేశావు. ఇప్పుడే సూర్యకి విషయం చెప్పి మీ ఇద్దరి దూరాన్ని దగ్గర చేస్తాను. వద్దత్తయ్య, ఈ విషయం సూర్యకు తెలియకూడదు, తెలిస్తే నన్ను అసహించుకుంటారు. అదేంటి సంధ్య? అవునత్తయ్య, సూర్య మనసులో వేరొకరున్నారు. నా కారణంగా తను ఎటువంటి బాధ కలగకూడదు. నేను మా పెళ్లి రోజు దాటాక సూర్యకి విడాకులిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అందుకే ఈ విషయం ఎప్పటికీ బయటపడనివ్వకండి, మీకు చేతులెత్తి మొక్కుతాను.
సంధ్య గుండెలు బద్దలయ్యేలా విలపిస్తుంది. ఆమె ఆవేదన అర్థం చేసుకున్నాక మీనాక్షమ్మ సరే అని సంధ్యకు మాటిచ్చింది. కొంతసేపటికి రవి అక్కడికొచ్చాడు. సంధ్య, ఏంటమ్మా ఇంకా అలానే ఉన్నావు? ఇప్పుడు సూర్య బాగానే ఉన్నాడుగా, మరి నీ కళ్ళల్లో సంతోషం లేదేంటి? వెళ్ళమ్మా, వాడు నీ కోసం చూస్తున్నాడు. దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. మేము ఆఫీస్కి వెళ్తాం అని చెప్పి రోనాతో కలిసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మీనాక్షమ్మకి మనసులో కాస్త సంతోషంగా ఉంది. ఇప్పుడు తన కొడుకు కోడలు ఒక్కటయ్యారు. ఇంకా సూర్యకి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఎలాగో సంధ్య ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది. అందుకే ఈ విషయం సూర్యకి చెప్పొద్దు. ఇక తను ప్రశాంతంగా ఉండొచ్చు అనుకొని భగవంతుడిని వేడుకొని ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. కానీ మీనాక్షమ్మకు తెలియంది ఏంటంటే, సూర్య జాతకం బాగుపడితే సరిపోదు, మనసు కూడా బాగోవాలి. అతని మనసు సంధ్యదయ్యింది. మరి ఆమె లేకపోతే? సంధ్య గదిలోకి నెమ్మదిగా వచ్చింది. సూర్య బెడ్పై కూర్చునున్నాడు. సంధ్యకి చెయ్యరాని తప్పు చేశానని భావన గుండెను పిండేస్తుంది. అందుకే అతని వైపు చూడలేక తలదించుకొని నిల్చుంది. సూర్య సంధ్య వైపు చూసి సారీ అని నెమ్మదిగా అన్నాడు. అందుకు ఆమె ఎటువంటి స్పందన ఇవ్వలేదు. మళ్ళీ అతనే మాట్లాడాడు. సంధ్య, నన్ను క్షమించు. నేను నిన్ను ఎలా ఏడిపించాను? ఇంకెప్పుడు నిన్నింతలా భయపెట్టను. ప్లీజ్, నాపై కోపం వద్దు. ఆమె లోపల తల్లడిల్లిపోతుంది. నువ్వే నన్ను క్షమించాలి. నాకు నీ ముందు నిలబడే అర్హత కూడా లేదు అని. ఏంటి సంధ్య, నా వైపు చూడను కూడా చూడట్లేదు? అంత దూరంలో నిల్చున్నావు, ఇటు చూడు అని కాస్త ఆయాసంగా పలికాడు. సంధ్య కంగారుగా అతని బెడ్ దగ్గరికి వచ్చి ఏమైంది అని అడిగింది. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రపడిపోయాయి. మొహం వాడిపోయి ఎంతో దీనంగా కనిపించింది. సూర్య ఆమెలోని తేడాని ఇట్టే కనిపెట్టేశాడు. ఏమైంది సంధ్య, ఎందుకిలా ఉన్నావు? సంధ్య గుండె భయంతో వణికిపోయింది. తడబడుతూ, ఎందుకిలా ఉన్నావో నీకు తెలీదా? ఎంత భయం వేసిందో తెలుసా అని చెప్పలేని భారాన్ని మోస్తూ పలికింది. సూర్య తను చేసిన తప్పుకి సంధ్య మానసికంగా ఎంత నరకం అనుభవించిందో అర్థం చేసుకున్నాడు. తప్పైంది, ఇంకెప్పుడు ఇంత మొండిగా బిహేవ్ చేయను, ఐ ప్రామిస్. ఇంకా బాధపడకు అని ఆమె చెయ్యి పట్టుకోబోయాడు. సంధ్య చివ్వమని చెయ్యి వెనక్కి తీసుకొని, నీకు పాలు తీసుకొస్తా, రెస్ట్ తీసుకో అని కంగారుగా వెళ్ళిపోయింది. ఆమె ప్రవర్తన అర్థం కాకపోయినా విస్తుపోయి చూస్తూ ఉండిపోయాడు సూర్య. సంధ్య సూర్యతో చాలా విచిత్రంగా ప్రవర్తించింది. అతనికి ఇప్పుడు పూర్తిగా నయమైంది. కానీ అతని మనసు మరింత దీనస్థితికి చేరుకుంది. ఎప్పుడు సరదాగా ఒక ఆత్మీయురాల్లా ఉండే సంధ్య తనని అంటరాని వాళ్ళ దూరం పెడుతుంది. సూర్య ఆమెకు దగ్గర కావాలని ఎంతో ప్రయత్నిస్తున్నాడు. కానీ సంధ్య సూర్య దగ్గరికి వస్తున్నాడు అంటే చాలు, ఏదో వస్తున్నట్టు తప్పించుకు తిరుగుతుంది. ఆమె పరిస్థితి సూర్య తెలుసుకోలేకపోతున్నాడు. అతనిలో ఆమె ప్రేమని అంగీకరిస్తుంది అన్న నమ్మకం పోతుంది. చెప్పలేని వేదన, ఎవరితోనూ చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నాడు సూర్య. అప్పటికి వారం రోజులైంది. సంధ్యలో మార్పు రాలేదు. రవి, రోనాలు ఆమెను గమనిస్తూనే ఉన్నారు. సంధ్యలో ఎప్పుడూ లేని కంగారు, భయం. అప్పటి వరకు అందరితో మామూలుగా ఉండి సూర్య వచ్చేసరికి ఆమె మూడ్ మారిపోవడం అక్కడి వాళ్ళు అర్థం కావడం లేదు. ఎందుకు సంధ్య సూర్య పట్ల ఒక అపరిచితురాలా ప్రవర్తిస్తుంది? అసలు సంధ్య మనసులో సూర్య స్థానం ఏంటి? ఆమె ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? సూర్య ఆఫీస్లో ఉన్నాడే కానీ మనసు మాత్రం పనిపై పెట్టలేకపోతున్నాడు. ఎందుకు సంధ్య, నాపై ఇంత కోపం? నన్ను క్షమించలేవా? అతను మౌనంగా ఏడుస్తూ కూర్చున్నాడు. అతని పరిస్థితి తెలిసిన వాడిలా రవి సూర్య పక్కకు వచ్చి కూర్చున్నాడు. సూర్య రవిని గమనించలేదు. తన స్నేహితుడిలా బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాడు. సంధ్య భుజంపై చెయ్యి వేసి, రే సూర్య, ఏంట్రా నువ్వు ఇలా డల్గా ఉంటే ఎలా రా? నాకు మా సూర్య ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటే చూడాలని ఉంది. సూర్య విరక్తిగా నవ్వాడు. అతని మొహంలో నిరాశ క్లియర్గా కనిపించింది. రవికి ఎందుకో రవి కూడా కొంచెం నిరాశ చెందాడు. రవి, నా సంధ్య ఎందుకురా నన్ను ఒక అంటరాని వాళ్ళ చూస్తుంది? నేనేం తప్పు చేశానో చెప్పరా? అతని ప్రశ్నకు రవి దగ్గర కూడా సమాధానం లేదు.
అతని కళ్ళలో చిన్నగా నీటి తెర. రవి మనసులో కలుగుతున్న భయంని బయటపడనివ్వకుండా, రే సూర్య, ఎందుకురా అలా అంటావు? సంధ్య ఎందుకు నిన్ను అలా చూస్తుంది? తనకి నువ్వంటే చాలా గౌరవం ఉంది. లేదురా, నన్ను చూడ్డానికి కూడా ఇప్పుడు సంధ్య ఇష్టపడడం లేదు. పొరపాటున నా చెయ్యి తగిలినా కూడా ఏదో పురుగు పాకినట్టు జలధరించిపోతుంది. కనీసం నాకు భోజనం కూడా ఆమె చేత్తో వడ్డించడం మానేసింది. ఇంతకుముందు నేను వెళ్ళే వరకు భోజనం చేయకుండా వెయిట్ చేసేది. ఇప్పుడు నేను వెళ్ళేసరికి తను నిద్రపోతుంది. వీలైనంత వరకు నన్ను దూరం పెడుతుంది సంధ్య. నాతో అలా ప్రవర్తిస్తుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా? నా లోపల నరాలు ఎవరో చేత్తో పట్టి లాగేస్తున్నారా అన్నంత బాధ కలుగుతుంది. నాకు తెలియకుండానే నేను సంధ్యని చాలా బాధ పెట్టాను. నాకు ఈ శిక్ష పడాల్సిందే అని ఒక్కసారిగా చిన్న పిల్లాడిలో ఏడ్చేశాడు. అతని పరిస్థితి చూసి రవి మనసు కూడా చాలా బాధపడింది. సూర్య, ఏంట్రా నువ్వేనా మాట్లాడేది? అసలు సంధ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలియకుండా నీకు నువ్వే ఏదో ఊహించుకుంటున్నావు. నేను అనుకోవడం, నువ్వు తను నీ మాట వినలేదని రాత్రంతో వర్షంలో తడిచి నిన్ను నువ్వు ఎంతగానో బాధ పెట్టుకున్నావు. మళ్ళీ ఏదైనా పొరపాటు జరిగితే నువ్వెక్కడ ప్రమాదంని తెచ్చుకుంటావో అని సంధ్య భయం. అందుకే తను నీతో అలా ప్రవర్తిస్తుంది అనిపిస్తుంది. ఏది ఏమైనా నువ్వు సంధ్యకి ఎదురుపడి బ్రతిమాలో భయపెట్టో. అసలు తన మనసులో ఏముందో, ఎందుకు తను నీతో ఇలా ప్రవర్తిస్తుందో తెలుసుకో. ముందు ఇంటికి వెళ్ళు, తనతో మాట్లాడు, సరేనా? సూర్య సరే అని చెప్పి ఇంటికి వచ్చాడు. సంధ్య అతను వచ్చేసరికి మంచి నిద్రలో ఉంది. ఆమెను చూస్తుంటే సరిగ్గా భోజనం చేస్తున్నట్టు కనిపించడం లేదు. సూర్యకి కన్నీళ్ళు వస్తున్నాయి. గట్టిగా ఊపిరి పీల్చుకొని ఇవాళ తనతో మాట్లాడాలని నిర్ణయించుకొని సంధ్యని తట్టి రేపాడు. సూర్య అతని స్పర్శకు ఉలిక్కిపడి నిద్రలో లేచింది సంధ్య. ఎదురుగా సూర్య ఎంతో బాధగా కనిపించాడు. ఏమైంది సూర్య, ఎందుకలా ఉన్నావు అని అడిగింది. సంధ్య, నేను నీతో మాట్లాడాలి. నాతో కొంచెంసేపు మాట్లాడేందుకు టైం ఇస్తావా? అతని స్వరంలో స్థిరత్వాన్ని సంధ్య గమనించింది. ఆమెలో కంగారుని బయటపడనివ్వకుండా, చెప్పు సూర్య, ఏంటి మాట్లాడాలి అని తడబడుతూ అడిగింది. ఇక్కడ కాదు, నాతో బయటికి రా ప్లీజ్. ఇప్పుడా? ఎక్కడికి? చెప్తాను. చెప్తే గానీ రావా? సంధ్య కొంచెం కంగారు పడి వస్తాను అని అతనితో బయలుదేరింది. అప్పుడు టైం రాత్రి 10 గంటలు దాటుతుంది. సూర్య కారెక్కమన్నాడు. సంధ్య మారు ప్రశ్న వేయకుండా ఎక్కింది. అతను కారెక్కి కూర్చున్నాడు. సంధ్య అతనికి తగలకుండా కొంచెం దూరంగా జరిగింది. ఆమె ప్రవర్తన సూర్య గమనించాడు. కారు కొంత దూరం వెళ్ళాక ఒక ప్లేస్లో ఆపాడు. అది సూర్య సంధ్యని మొట్టమొదటిసారిగా యాక్సిడెంట్ చేసిన చోటు. దిగు అన్నాడు సూర్య. సంధ్య కంగారు పడుతూ దిగింది. ఇద్దరూ అక్కడ ఫుట్బోర్డ్ పైన ఉన్న బెంచ్పై కూర్చొని ఉన్నారు. సంధ్యకు చెప్పలేని కంగారు పడుతుంది. సూర్య ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? నన్ను ఏమడగాలనుకుంటున్నాడు? ఆమె భయం, కంగారు సూర్య గమనిస్తూనే ఉన్నాడు. సంధ్య, నీకు నేనంటే ఎందుకు కోపం? అతని ప్రశ్న సంధ్యకు అర్థం కాలేదు. ఏమన్నావు అన్నట్టు చూసింది. సంధ్య, నేనేమైనా నీ పట్ల తప్పుగా ప్రవర్తించానా? నాకు తెలియకుండా నా చేతల వల్ల, నా మాటల వల్ల నీకేమైనా బాధ కలిగిందా? సంధ్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు సూర్య. తప్పులు చేసింది నేను మలినం చేశాను నిన్ను. నీకు తెలియకుండా నేను నా సొంతం చేసుకున్నాను. కానీ నేను చేసిన తప్పు నీకు చెప్పుకోలేని పాపిని అని మనసులో కుమిలిపోతుంది. సంధ్య మౌనంని సూర్య భరించలేకపోతున్నాడు. చెప్పు సంధ్య, ప్లీజ్. నన్ను ఒక అంటరాని వాళ్ళ నువ్వు చూస్తుంటే నేను భరించలేకపోతున్నాను. నువ్వు నన్ను పురుగులా భావించి అసహించుకుంటుంటే నా నరాలు తెగిపోతున్నంత బాధ కలుగుతుంది. చెప్పు సంధ్య, ఎందుకు నన్ను అంతగా అసహించుకుంటున్నావు? సంధ్యకు అతను అలా అడుగుతుంటే బాధ కలిగింది. ఏంటి సూర్య మాటలు? నేనెందుకు అలా చేస్తాను? నాకు నువ్వంటే చాలా గౌరవం. అవునా? నేనంటే నిజంగా నీకు గౌరవం ఉంటే నిజం చెప్పు. ఎందుకు నాతో నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? సంధ్య సూర్యకి దూరంగా ఉండడం కారణం ఆమె స్పర్శ. అతనికి కలిగితే ఆ రోజు జరిగింది సూర్యకి తెలిసిపోతుందేమో అని భయం. అలా తెలిస్తే సూర్య తనని ఎక్కడ అసహించుకుంటాడో అని సంధ్య గుండెల్లో అగ్గి దాచుకొని బ్రతుకుతుంది. కానీ విషయం ఇది అని అతనికి ఎలా చెప్పగలదు? ఆమె లాంటి పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు.
చెప్పు సంధ్య, నాకు సమాధానం కావాలి. నీకు నేను నిజంగా బాధ కలిగిస్తే నన్ను శిక్షించు. అంతేకాని ఇలా ఒక అంటరాని వాళ్ళ చూడకు ప్లీజ్. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు సంధ్య ప్లీజ్. సంధ్య ఒక నిర్ణయానికొచ్చింది. ఎందుకు సూర్య? చిన్న విషయాన్ని పెద్దదిగా భావిస్తావు? నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు. నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నా. నువ్వంటే నాకు చాలా అభిమానం. నిన్ను కించపరిచే పని నేనెప్పుడూ చేయను. నా మాట నమ్ము. ఇంక నీకు దూరంగా ఉంటున్నానంటావా? నువ్వు ప్రేమించే అమ్మాయి మన మధ్య ఉంది. తన ముందు మనం క్లోజ్గా ఉంటే ఆమెకు నీపై ప్రేమ ఎలా పుడుతుంది చెప్పు? అందుకే వీలైనంత దూరంగా ఉంటున్నా. అర్థమైందా? సూర్యకి అగాధంలో చిన్న వెలుగు రేఖ కనిపించింది. అతనిలో అప్పటి వరకు ఉన్న అనుమానాలు దూది పిందెల్లా ఎగిరిపోయాయి. అప్పటి వరకు అతనికి ఊపిరి ఆడనివ్వకుండా ఎవరో తన శ్వాసకోణాన్ని పట్టి పీడిస్తున్న భావం పోయి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆమె చెప్తుంది, నువ్వు నాతో గొడవ పడి నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నప్పుడు నాకు అర్థమైంది మనం ఎంత క్లోజ్ అయిపోతున్నామో అని. ఇలాగే ఉంటే రోనా ఏమనుకుంటుందో. రేపు నేను వెళ్ళిపోయాక నువ్వు తనతో నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అంటే తను నమ్ముతుందా? అందుకే నేను ఆలోచించి నీకు ఇలా దూరంగా ఉంటున్నాను. సూర్య ఇంకా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సంధిని హక్ చేసుకున్నాడు. ఏం అక్కర్లేదు. నువ్వు నా కోసం ఆలోచించి ఎటువంటి వేదన పడనవసరం లేదు. నా మీద నమ్మకం లేకపోతే ఆమె నిజమైన ప్రేయసి కాలేదు. తను నన్ను నమ్మితే నాదానవుతుంది. నమ్మకం లేకపోతే ఏ బంధాలు ఎక్కువ కాలం నిలవు. సంధ్య నిజమైన ప్రేమలో అనుమానానికి స్థానం ఉండదు. అర్థం చేసుకో. ఇంక నువ్వెప్పుడు నాతో ఇలా ఉండేదానివో అలాగే ఉండు ప్లీజ్. లేదంటే నాకేం బాలేదు సంధ్య. ఇంక ఇలాంటివి ఆలోచించి నాకు దూరం కావాలని ప్రయత్నించకు. నేను భరించలేను. నేనేదో తప్పు చేశానని భావన కలిగి చాలా బాధపడతాను. అర్థమైందా? సంధ్య అతని కౌగిల్లో ఉంది. ఆమె గుండె ఎంతో వేగంగా కొట్టుకుంటుంది. ఆమె స్పర్శ సూర్యకు తగిలింది కానీ సూర్యకి ఏమీ గుర్తురాలేదు. ఆమెకు పట్టరాని సంతోషం కలిగింది. చాలు సూర్య, ఇక నాకు ఎటువంటి దిగులు లేదు. ఇంక జరిగిందేంటో నీకెప్పటికీ తెలీదు. నా కోసం ఇంతలా నువ్వు బాధపడుతుంటే ఈ జన్మకి ఇంకేం కావాలి? నీ మనసులో నాకెంత స్థానం ఇచ్చావు. ఇంకెటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను అని మనసులో నిర్ణయించుకొని పెదవులపై చిరునవ్వు తెచ్చుకొని, సరే ఇంక నిన్ను బాధ పెట్టను. నువ్వు ఎలా చెప్తే అలా వింటాను. నువ్వు మాత్రం కోపం తెచ్చుకొని మళ్ళీ ఎటువంటి పిచ్చి పని చేయకు. నేను పొట్టిదాన్ని అయిపోతాను అని నవ్వేసింది. అప్పుడు వాళ్ళిద్దరూ మనసు స్థిమితపడ్డాయి. సూర్య కూడా ఎంతో ప్రశాంతంగా నవ్వాడు. ఇద్దరు ఇల్లు చేరారు. చాలా రోజుల తర్వాత ఎంతో ప్రశాంతంగా ఇద్దరు కలిసి భోజనం చేశారు. ఇప్పుడు వారిరువురు మనసులు తేలికపడ్డాయి. ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కానీ వాళ్ళ కలయిక ఒకరి కోసం ఒకరు జీవించడానికో లేక ఒకరి కోసం ఒకరు మరణించడానికో కాలమే నిర్ణయించాలి. రోజులు గడుస్తున్నాయి. కానీ సంధ్యకి ఇప్పటి వరకు తన మనసులో ఉన్నది ఇది అని సూర్య చెప్పలేకపోయాడు. ఆ రోజు సూర్య కంపెనీలో చాలా ముఖ్యమైన టెండర్ వర్క్ ఉంది. దానికోసం సూర్య 10 రోజులుగా నిద్ర మానుకొని మరీ కొటేషన్ రెడీ చేశాడు. రవి ఇంకా రోనా ఇద్దరు కూడా చాలా టెన్షన్గా ఉన్నారు. సంధ్య సూర్య పడుతున్న కష్టం చూస్తూనే ఉంది. వాళ్ళ ముగ్గురు ఉదయాన్నే ఎంతో కంగారుగా వెళ్ళిపోతుంటే సంధ్య ఆపి పూజ గదిలోంచి హారతి తీసుకొచ్చి చూడబోతే చాలా కంగారుగా ఉన్నారు. ముందు హారతి తీసుకుని వెళ్ళండి, అంతా మంచి జరుగుతుంది అని నవ్వుతూ చెప్పింది. వాళ్ళు హారతి తీసుకొని సంధ్యకు బాయ్ చెప్పారు. తను వాళ్ళకి నవ్వుతూ ఎదురొచ్చింది. సూర్యలో ఉన్న టెన్షన్ తగ్గినట్టయింది. సూర్య, రవి టెండర్ ఆఫీస్లో ఉన్నారు. వాళ్లతో పాటు ఆఫీస్లో బాయ్ కూడా ఉన్నాడు. సూర్య తన కొటేషన్ సబ్మిట్ చేశాడు. అప్పుడే అక్కడికి అరుణ్ ఇండస్ట్రీ నుంచి అరుణ్ వచ్చాడు. అతని కొటేషన్ కూడా సబ్మిట్ చేసి సూర్య వైపు గుర్రుగా చూస్తూ సూర్య పక్కనే వచ్చి కూర్చున్నాడు. సూర్య అతని వైపు నవ్వుతూ చూశాడు. పక్కనే ఉన్న రవి మాత్రం కొంచెం కంగారు పడ్డాడు. అతని కంగారికి కారణం సూర్య ఈ ఫీల్డ్లోకి రాకముందు అరుణ్ ఇండస్ట్రీ నెంబర్ 1లో ఉండేది. ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్ సూర్య తన టాలెంట్తో ఎంతో శ్రమించి సంపాదించుకున్నాడు. ఇప్పుడు సూర్యప్రతాప్ ఇండస్ట్రీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ప్రతిసారి అరుణ్ సూర్యతో పోటీపడి చాలా తక్కువ తేడాతో ప్రాజెక్టు కోల్పోతూ వస్తున్నాడు. ఇప్పుడు కూడా సూర్య ఈ ప్రాజెక్టు గెలుచుకుంటే అరుణ్కి ఈసారి పిచ్చి పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. రవి ఎంక్వైరీలో తేలింది ఏంటంటే అరుణ్ సూర్యపై చాలా అసూయతో ఉన్నాడని. అందుకే
అరుణ్ సూర్యను దెబ్బతీయాలని చూస్తున్నట్టు తెలిసింది. సూర్యలో ఎటువంటి భయం లేదు. రవి ముందుగా సూర్యని హెచ్చరించాడు. మనిషిలో ఈర్ష్య, ద్వేషం మొదలైతే అతనిలో ఉన్న విచక్షణ కోల్పోతాడు అని. సూర్య రవి మాటలకు ఏమాత్రం కంగారు పడలేదు. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు. నేనెంతో కష్టపడి ఈ స్థాయికొచ్చాను. అరుణ్లో టాలెంట్ ఉంటే నాతో పోటీపడి గెలవమను. అంతేగాని వాడేదో చేస్తాడని భయపడి పిరికివాళ్ళ నా కంపెనీని మూసుకోవాలా? అది కాదురా. నేను చెప్పేదేంటంటే ఎందుకైనా మంచిది కొంచెం కేర్ఫుల్గా ఉండమంటున్నా. సూర్య రవి చెప్పింది విని ఆలోచనలో పడ్డాడు. అందుకే అరుణ్ కోసం ఆరా తీసి తన బయోడేటా, హిస్టరీ అంతా తెలుసుకున్నాడు. అరుణ్ అంత కన్నింగ్ మెంటాలిటీ ఎవరికీ ఉండదు. తనకి అవసరం అనుకుంటే ఎంత నీచమైన కన్నా దిగజారుతాడు. అది కాకుండా బిజినెస్లో రాణించేందుకు ఎంతోమంది జీవితాలతో ఆడుకున్నాడు. తమ కంపెనీలోని వాళ్ళని డబ్బుతో కొని సీక్రెట్స్ సంపాదించి ఎదుటివారిని నాశనం చేసి పైకొచ్చాడు. అలాంటి వాడు తన చేతిలో వరుసగా 4 సార్లు ఓడిపోయాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నాకు వస్తే బిజినెస్ వాళ్ళు నాకు నెంబర్ 1 అవార్డు ఇస్తారు. నాకు చాలా మంచి గుర్తింపు వస్తుంది. అది చూసి తట్టుకోవడం అరుణ్ వల్ల సాధ్యం కాదు. అందుకే ఎలాగైనా ఈ టెండర్ సాధించాలని సాయశక్తులా ట్రై చేస్తున్నాడు. కానీ సూర్య చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఈసారి కూడా గెలుపు నాదే అని ధీమా అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. టెండర్ సబ్మిట్స్ పూర్తయ్యాయి. టెండర్ ఆఫీసర్స్ ఒక్కొక్కటి చెక్ చేసి తెలియచేస్తున్నారు. ఒక్కో కవర్ ఓపెన్ చేస్తూ వారి రిజల్ట్ చూస్తున్నారు. అరుణ్ కొటేషన్ చదివారు. తర్వాత కవర్ సూర్యది. అతని కొటేషన్ కేవలం అరుణ్ కొటేషన్కి 500 రూపాయల తేడాతో ఉన్న వాటిలో తక్కువ కొటేషన్ వేసిన సూర్యకి ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగిందని అనౌన్స్ చేశారు. సూర్య ఒక్కసారిగా సంతోషంతో ఊపిరి పీల్చుకున్నాడు. రవి కూడా హ్యాపీగా సూర్యకు కంగ్రాట్స్ చెప్పాడు. అక్కడ అందరూ సూర్యని అభినందించారు. ఇంత చిన్న వయసులో ఎంత పేరు తెచ్చుకున్నారు అని. ఒక అరుణ్ మాత్రం అవమానంతో రగిలిపోయాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అరుణ్ మౌనంకి ఎంతో మూల్యం చెల్లించాల్సి వస్తుందో సూర్య ఊహించలేదు. ఇప్పుడు సూర్యకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజుల కల నెరవేరింది. తను కోరుకున్న గుర్తింపు సూర్యకు లభించింది. ఈ విషయం సంధ్యకు చెప్పాలని మొబైల్ తీశాడు. ఫోన్ సైలెంట్లో ఉంది. చూడబోతే చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. సూర్య కంగారుకి ఏంటి ఇన్ని మిస్డ్ కాల్స్ అనుకుంటూ ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి ఏం మాట్లాడాలో తెలీదు. సూర్యలో ఉన్న సంతోషం పూర్తిగా మాయమైంది. ఆవేదన నిండిన కంఠంతో రవికి కొన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి కంగారుగా బంగ్లా చేరాడు. సంధ్య గదిలో బట్టలు మడత పెడుతూ కనిపించింది. ఆమెను చూడగానే సూర్యకు చెప్పలేని భయం వేసింది. సంధ్య ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆమెను చూస్తుంటే లోకం తెలియని పసిపాపలా కనిపిస్తుంది అతనికి. వస్తున్న దుఃఖం ఆపుకొని మొహానికి చిరునవ్వు పొలుముకొని సంధ్య అని ఎంతో ఆప్యాయంగా పిలిచాడు సూర్య. సంధ్య అతని వైపు చూసి నవ్వుతూ వచ్చేసావా? ఏమైంది మీరు వెళ్ళిన పని? అతను ఎంతో సంతోషం నటించి నువ్వు ఎదురొచ్చి నన్ను పంపించాక ఇంక తిరిగేదేముంది? నేను గెలిచాను. టెండర్ నాకే వచ్చింది. థ్యాంక్స్ సంధ్య. నాకెందుకు థ్యాంక్స్? నువ్వు ఎన్ని రోజులుగా కష్టపడ్డావు, ఇప్పుడు ఫలితం వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అవును సంధ్య, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అతని మాటలు తడబడ్డి ఓకే సూర్య, ముందు అత్తయ్య గారికి విషయం చెప్పు. చెప్తాలే. ముందుగా ఈ సంతోషకరమైన సమయంలో నీకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నా. గిఫ్టా? నాకా? ఎందుకు సూర్య? అబ్బా సంధ్య, అసలు ఆ గిఫ్ట్ ఏంటో చెప్తే నువ్వు ఎగిరి గంతేస్తావు. అవునా? ఏంటంట గొప్ప గిఫ్ట్? నిన్ను మ్యాగీ దగ్గరికి తీసుకెళ్తాను. సంధ్యకు ఒక్కసారిగా పట్టరాని ఆనందం వేసింది. ఏంటి మళ్ళీ చెప్పు? అవును సంధ్య, ఇవాళ సాయంత్రమే మన ప్రయాణం. రేపు ఈ టైం కల్లా నువ్వు మ్యాగీ దగ్గర ఉంటావు. నిజంగానే సూర్య? నువ్వు నన్ను నా చిట్టి తల్లి దగ్గరికి తీసుకెళ్తావా? అయ్యో సంధ్య, నేను అన్ని ఏర్పాట్లు చేశాను. మనతో పాటు రవి, రోనా కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా పాపని చూడాలనుకుంటున్నారు. సంధ్య ఆనందానికి అవధులు లేవు. సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతుంది. ఏంటి సూర్య, ఇంత మంచి విషయం ఇంత ఆలస్యంగా చెప్తున్నారు? ముందు ఈ విషయం అత్తయ్యకి చెప్పాలి. అలాగే అమ్మా నాన్నలకి చెప్తాను. ఇంకా పాప కోసం బొమ్మలు, ఇంకా దానికి ఇష్టమైన వంటకాలు అన్నీ సిద్ధం చేస్తాను.
అని సూర్యని మాట్లాడనివ్వకుండా ఆమె ధోరణిలో ఆమె మాట్లాడేస్తుంది. సూర్య గుండెలో కంగారు బయటపడనివ్వకుండా, అబ్బా సంధ్య, అవన్నీ నేను ఏర్పాటు చేస్తా గానీ ముందు నువ్వు లగేజ్ సర్దు చాలు. ఎక్కువ శ్రమ పడనవసరం లేదు. ఇంక మనకు అంత టైం కూడా లేదు. అన్నీ నేను అరేంజ్ చేస్తాను, ఓకేనా? నేను అమ్మతో మాట్లాడొస్తాను. నువ్వు ప్యాకింగ్ చూసుకోవచ్చు, ఓకేనా? అని చెప్పి వడివడిగా నడిచి బయటకు వచ్చేశాడు. సూర్యకు కన్నీళ్ళు లాగడం లేదు. సంధ్య పరిస్థితి తలుచుకుంటే అతని గుండె ఆగిపోతుంది. ఎంతో ధైర్యం కూడా కట్టుకొని లోలోపల కలుగుతున్న ఆవేదన బయటపడనివ్వకుండా చూసుకుంటున్నాడు. సూర్య మీనాక్షమ్మకు విషయం చెప్పి సంధ్యను అమెరికా తీసుకెళ్తున్నట్టు చెప్పాడు. ఆవిడ కోసం ఆందోళన చెందుతూ జాగ్రత్త బాబు అని చెప్పింది. శశికళ తమ్ముడు సంధ్యని అమెరికా తీసుకెళ్తున్నాడని సరదా పడింది. సూర్యకి రవి ఫోన్ చేసి టికెట్స్ రెడీ చేసినట్టు చెప్పాడు. సూర్య పరిస్థితి రవికి తెలుసు. రవి, నాకు భయం వేస్తుందిరా. సంధ్య ఏమైపోతుందో. రే సూర్య, సంధ్య చాలా మంచిదిరా. ఆ భగవంతుడు ఆమెకు ఎప్పుడు అన్యాయం చేయడు. భయపడకు, అంతా మంచి జరుగుతుంది. ఇంకో 3 గంటల్లో మన ప్రయాణం, సరేనా? సూర్య గుండె ధైర్యం తెచ్చుకొని తను చేయవలసిన పనులు గుర్తు చేసుకుని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. ఎవరివరకో ఫోన్లో ఆర్డర్ వేస్తూ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలర్ట్ చేశాడు. ఇంకా అంతా ఓకే అని నిర్ణయించుకొని అమెరికా ప్రయాణానికి సిద్ధమయ్యాడు. సంధ్య తన అమెరికా వెళ్తున్నట్టు విషయం తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్ళు కూడా చాలా సంతోషించారు. సూర్య రావడం చూసి సంధ్య సంతోషంగా, సూర్య, నీ బట్టలు ఇంకా నా బట్టలు అన్నీ రెడీ చేసి పెట్టాను. మనం ఎప్పుడు ప్రయాణం అవుతాం అని ఆతృతగా అడిగింది సంధ్య. సూర్య నవ్వుతూ, ఇంకొద్ది గంటల్లో. అలాగా, ఉండు, ఇప్పుడే నా బంగారు తల్లికి ఫోన్ చేసి మనం అమెరికా వస్తామని చెప్తాను అని అమెరికాకి ఫోన్ చేయబోయింది. సూర్య వారించి, సంధ్య వద్దు, చెప్పద్దు. మనం సడన్గా వెళ్ళి మ్యాగీని థ్రిల్ చేద్దాం, ఓకేనా? ఎంత? ఇంకొద్ది గంటల్లో అక్కడికి చేరిపోతాం, సరేనా? సంధ్య చిన్నపిల్లల మొహం మార్చుకొని సరేలే అనేసింది. సంధ్య, భోజనం చేశావా? లేదు సూర్య, నాకు ఆకలే లేదు. మ్యాగీని చూస్తున్నామనే ఆనందంలో నేనేమైపోతున్నానో నాకే తెలియడం లేదు. ఇంకా ఆకలి అది ఎటు వెళ్ళిపోయిందో. అవేం కుదరవు. నువ్వు నేను చెప్పినట్టు వింటేనే నేను నిన్ను అమెరికా తీసుకెళ్తా అని చెప్పి సంధ్యకు భోజనం సిద్ధం చేసి పెట్టాడు. మరి నువ్వు తినవా అని ఎంతో అభిమానంగా అడిగింది సంధ్య. అతని పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది. అయినా సంధ్య ముందు బయటపడకుండా ఎంతో బాధను అనుభవిస్తున్నాడు. లేదు సంధ్య, నేను టెండర్ వచ్చిన ఆనందంలో అక్కడ వాళ్ళకి ట్రీట్ ఇచ్చాను. అక్కడే నేను కూడా లంచ్ చేసేసాను, నువ్వు తిను. సంధ్య నవ్వుతూ ఆనందంగా భోజనం చేసింది. సూర్య సంధ్య కంటతడి చూడలేదు. ఆమె వాస్తవాన్ని తెలుసుకుంటే ఏమైపోతుందో అని లోలోపల కుమిలిపోతున్నాడు. ఆమె కడుపారా భోజనం చేశాక సూర్యకు కాస్త ఊరటనిపించింది. సంధ్య అత్తగారికి నమస్కరించింది. ఆవిడ ఆశీర్వదించి వెళ్ళి రమ్మన్నారు. శశి, వెంకటేశులు కూడా సంతోషంగా వెళ్ళి రమ్మన్నారు. సూర్య ఎంతో బాధని మనసులో దాచుకుని తల్లికి వెళ్ళొస్తా అని చెప్పాడు. మీనాక్షమ్మ కొడుకు వైపు ఆందోళనగా చూసి, జాగ్రత్త బాబు అని చెప్పింది. రవి, రోనా ఇద్దరి మొహాలు వాడిపోయి ఉన్నాయి. సంధ్య వాళ్ళని గమనించలేదు. రోనాతో సంతోషంగా చెప్తుంది, మనం వెళ్ళి మ్యాగీకి థ్రిల్ చేద్దాం, అందుకే మనం వస్తున్నట్టు వాళ్ళకి ఫోన్ కూడా చేయలేదు అని ఏవేవో చెప్పేస్తుంది. ఎన్నో రోజుల తర్వాత తన కూతుర్ని చూడబోతున్నాననే భావంతో సంబరపడిపోతుంది సంధ్య. నలుగురు ఫ్లైట్ ఎక్కారు. సూర్య సంధ్యని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. రోనా, రవి వేరేగా కూర్చున్నారు. సంధ్య మొదటిసారి విమానం ఎక్కింది, అందుకే కొంచెం భయపడుతుంది. సూర్య ఆమెను గుండెలకు హత్తుకొని, నీకేం భయం లేదు, నేనున్నాగా అని ధైర్యం చెప్తూ ఉండగా విమానం బయలుదేరింది. మరి ఎందుకు అక్కడి నుంచి ఫోన్ రాగానే సూర్య ఒక్కసారిగా టెన్షన్ పడ్డాడు? మ్యాగీకి ఏమన్నా జరిగిందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మరి ఇక తర్వాత ఏం జరుగుతుందో మీరు ఏమైనా గెస్ చేస్తే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.